పవన్ కళ్యాణ్ గారి 'ఓజీ' సినిమాకి అటు దుబాయ్ నుంచి ఒక రివ్యూ రావడం జరిగింది. సో, అంటే ఉమైర్ సంధు బాలీవుడ్ ప్రముఖ క్రిటిక్ మనకు తెలిసిందే. సో, ప్రతి సినిమాకి అంటే పెద్ద పెద్ద సినిమాలొస్తున్నప్పుడు అతను దుబాయ్‌లో సెన్సార్ చేసేటప్పుడు సినిమా చూస్తాను అని చెప్పేసి, ఆ తర్వాత తన సోషల్ మీడియా ద్వారా ఆ సినిమాకి సంబంధించిన రివ్యూలు పెడుతూ ఉంటాడు. ఇది మనకు తెలిసిందే. సో, అలా ఇప్పుడు దుబాయ్ నుంచైతే సో, మొదటి రివ్యూ అయితే వచ్చేసింది. ఉమైర్ సంధు ట్వీట్ చేయడం జరిగింది. సినిమాకి సంబంధించి తన ఒపీనియన్‌ని తన రివ్యూని తన సోషల్ మీడియాలో పెట్టేశాడు. అయితే ఉమైర్ సంధు రివ్యూస్ పైన మనకు తెలిసిందే కొన్ని అతను చెప్పినట్టుగా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించాయి. ఇంకొన్ని అతను చెప్పిన దానికి విరుద్ధంగా జరిగి బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయిన సినిమాలు కూడా చూసాం. అలా ఈయన సినిమాలు 50, 50 అయితే ఉంటాయి పర్సెంట్. కొన్ని సినిమాలు ఇతను హిట్ అవుతాయని చెప్పినయి ఫ్లాప్ అయిన సందర్భాలున్నాయి. ఫ్లాప్ అయితాయన్న సినిమాలు కూడా హిట్ అయిన సందర్భాలున్నాయి. అలా ఉమైర్ సంధు రివ్యూస్ పైనైతే ఇటువంటి అభిప్రాయాలున్నాయి. సో, ఇప్పుడు ఇతను దుబాయ్‌లో నుంచి తను ఉంటాడు కాబట్టి సో, అక్కడ సెన్సార్ చేసేటప్పుడు ఆ సినిమా చూసి తన రివ్యూ అయితే చెప్పడం జరిగింది. సో, ఆ రకంగా తను చెప్పాడు. సో, మరి ఎలా ఉంది దుబాయ్ రివ్యూ? మరి ఇక్కడ ఇంకొన్ని గంటల్లో ఈ సినిమా రాబోతుంది. సో, పవన్ కళ్యాణ్ గారి అభిమానులైతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం. సో, ఈ సినిమా మీద ఏ స్థాయిలో ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయో మనందరికి తెలిసిందే. మరి ఉమైర్ సంధు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈ సినిమా ఏ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ ఉందో ఆ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ చేసిందా? పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాతో మాస్ కమ్‌బ్యాక్ ఇచ్చారా? అభిమానుల దాహం ఈ సినిమా తీర్చిందా? ఇవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో, మామూలుగా ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఈ సినిమా మీద ఒక రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఎందుకంటే అటు ఈ కాంబినేషన్ కని చెప్పుకోవాలి ముఖ్యంగా. సుజిత్ తన ప్రీవియస్ ఫిల్మ్స్ 'రన్ రాజా రన్' గావచ్చు, 'సాహో' గావచ్చు ఈ 2 సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సో, తన మేకింగ్‌కి అభిమానులు ఏర్పాటు చేసేసుకున్నాడు. సో, ఆ రకంగా తను మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి అభిమాని అని చెప్పేసి పలు సందర్భాల్లో చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో సుజిత్ ఒక సినిమా చేయబోతున్నాడని చెప్పేసి ఎప్పుడైతే అనౌన్స్‌మెంట్ వచ్చిందో సో, ఆ కాంబినేషన్‌కి ఒక్కసారిగా అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. అంటే సుజిత్‌కి ఒక స్టైల్ ఆఫ్ మేకింగ్ ఉంటుంది గదా! మరి తన స్టైల్ ఆఫ్ మేకింగ్‌తో తన హీరోస్‌ని ఎలా చూపిస్తాడో మీకు తెలిసిందే. మరి పవన్ కళ్యాణ్ గారితో ఎలా ఉండబోతుందో సినిమా, ఎలా మా హీరోని చూపిస్తాడో, మళ్ళీ సుజిత్ కూడా ఫ్యాన్ బాయే గాబట్టి తన అభిమానులు ఏం కోరుకుంటున్నారో తనకు బాగా తెలిసుంటుంది. అవన్నీ కూడా ఇందులో సమపాలలో పెట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని జెప్పేసి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆ క్యూరియాసిటీ అయితే పెంచారు. ఆ కాంబినేషన్ ఒక్కసారి సెట్ అవ్వడంతో. ఆ తర్వాత సినిమాకి సంబంధించిన ఆ కంటెంట్ అంతా కూడా ఒక్కొక్కటి బయటకు రావడం మనం చూసాం. అంటే టైటిల్ 'ఓజీ' అని జెప్పేసి దాని చుట్టూ కూడా చాలా నరేషన్స్ బయటకొచ్చేసాయి. అంటే 'ఓజీ' అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్. ఇదొక గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగే సినిమా అని జెప్పేసి ఆ టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు అలా రకరకాల నరేషన్స్ దాని చుట్టూ చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత 'ఓజస్ గంభీర' అని జెప్పేసి బయటకొచ్చేసింది. ఆ తర్వాత రిలీజ్ అయిన టీజరు అభిమానులనైతే విపరీతంగా ఆకట్టుకుంది. అంటే ఒక గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో అని జెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆహ్, అందులో పవన్ కళ్యాణ్ గారి లుక్స్ గావచ్చు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గావచ్చు, 'యాంగ్రీ చీతా' అనే వెనకాల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వస్తూ ఆ టీజర్ రావడం జరిగింది. అది నిజంగా అందరిని కూడా ఆకట్టుకుంది. సో, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆయన్ని ఏ విధంగా చూడబోతున్నారో, ఏ విధంగా చూడాలని కోరుకుంటున్నారో, ఆ విధంగా ఉండడంతో వాళ్ళలో ఆ సినిమా పట్ల క్యూరియాసిటీ పెరిగిపోయింది. దాంతో ఏం జరిగింది, పవన్ కళ్యాణ్ గారి ఇంకొన్ని సినిమాలున్నప్పటికి కూడా ఈ సినిమా కోసమే అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేయడం జరిగింది. అంతే 'హరిహర వీరమల్లు' ఫంక్షన్‌లలో అందుకోసమే ఓజీ, ఓజీ, ఓజీ అని చెప్పేసి అరవడం. ఆయన పొలిటికల్ ఈవెంట్‌లో ఉన్నా సరే ఓజీ, ఓజీ, ఓజీ అని చెప్పేసి అరవడం. ఆ రకంగా వాళ్ళ అభిమానుల్లోకి ఆ సినిమా ఎంతలా చొచ్చుకుపోయిందంటే సో, ఇదే నిదర్శనం అని చెప్పుకోవాలి. ఏ ఈవెంట్ ఉన్నా, ఏ ఫంక్షన్ ఉన్నా, అయినా కాకపోయినా ఓజీ, ఓజీ, ఓజీ అని చెప్పేసి వాళ్ళు అలా ఫిక్స్ అయిపోయి అరవడం మొదలుపెట్టేశారు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారికి కూడా అర్థమైంది. ఈ సినిమా పట్ల అభిమానులు ఏ రకంగా ఎంతలా ఎదురు చూస్తున్నారో అని చెప్పేసి ఆయనకు కూడా అర్థమైపోవడం మనం చూసాం. అందుకే మొన్న 'ఓజీ' కన్సర్ట్‌లో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో, మిమ్మల్ని మేము అర్థం చేసుకున్నాను. మిమ్మల్ని నేను ఫాలో అవుతున్నాను అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఆ రకంగా అభిమానుల్లోకి ఈ సినిమా ఎళ్ళిపోయింది. సో, ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి వాళ్ళు నిరీక్షిస్తున్నారు. సో, ఆ టైం అయితే రానే వచ్చేసింది. సో, ఇంకొన్ని గంటల్లో పవన్ కళ్యాణ్ గారు 'ఓజీ' సినిమాని ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నారు. సో, ఈ నేపథ్యంలోనే మరి ఈ సినిమాకి సంబంధించి ఆహ్, సో, ఇక్కడ సెన్సార్ మనం చూసాము ఏ రకంగా వచ్చిందో. ఏ సర్టిఫికేట్ ఇచ్చేసారు. 2 నిమిషాలు కట్ చేశారు. సో, వయలెన్స్ ఉండబోతుంది అని చెప్పేసి అర్థమైపోయింది. సో, ఇక్కడ సెన్సార్ వాళ్ళు కూడా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చేసారు. సో, అలా ఈ సినిమాలో వయలెన్స్ ఉంటుంది అని చెప్పేసి ఆ సర్టిఫికేట్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే నేపథ్యంలో దుబాయ్‌లో కూడా ఈ సినిమాకు సెన్సార్ జరిగింది. సో, అక్కడ ఈ బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్
ఉమైర్ సంధు అక్కడే ఉంటాడు. ప్రతిసారి పెద్ద సినిమాలన్నీ కూడా సెన్సార్ చేసేటప్పుడు నేను చూస్తాను అని చెప్పేసి చెప్పుకుంటాడు. సో అలా తర్వాత పెద్ద సినిమాల పట్ల తన రివ్యూని తను సోషల్ మీడియాలో పెడుతూ వస్తుంటాడు. అలాగే ఇప్పుడు 'ఓజీ' సినిమా కూడా తను చూసానని దుబాయ్‌లో ఇప్పుడు తన ఒపీనియన్ అయితే తెలియజేయడం జరిగింది. సో తను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఏం పోస్ట్ చేశాడు అంటే, 'ఓజీ పవర్ ప్యాక్డ్‌గా ఉంది. ఇదొక మాస్ సినిమా. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ కమ్‌బ్యాక్ ఇస్తున్నారు. అలాగే చివరి 20 నిమిషాలు సినిమా అభిమానులకు కిక్కిస్తుందని, సినిమాలకు ఆ సీన్‌లే ప్రాణం పోసాయని చెప్పేసి తన ట్విట్టర్‌లో అయితే ఉమైర్ సంధు పోస్ట్ చేయడం జరిగింది. సో దీన్ని చూసి అభిమానులైతే ఫుల్‌గా ఖుషి అయిపోతున్నారు. సో అలా దుబాయ్ నుంచి అయితే ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేసింది. సో పాజిటివ్ టాక్ వచ్చేసింది. ఇక ఇక్కడ అల్లాడిచ్చేస్తుంది సినిమా అని చెప్పేసి వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు. ఇంకొంతమంది ఉమైర్ సంధు రివ్యూస్ అనేవి 50-50% ఉంటాయి. సో చూద్దాం ఇక్కడ రిలీజ్ అయిన తర్వాత ఎలా రెస్పాన్స్ వస్తుందో. అంతేగాని ఉమైర్ సంధు రివ్యూ పైన నమ్మకం పెట్టుకొని వారు కూడా కొంతమంది అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ ఎలా వస్తుందో చూద్దాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అలా ఉమైర్ సంధు దుబాయ్‌లో చూసి ఈ దుబాయ్ నుంచి వచ్చిన ఈ రెస్పాన్స్ పట్ల అయితే ఈ రకంగా అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా అతను పాజిటివ్ రివ్యూ ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఎందుకంటే ఈ సినిమా ఆహ్, కోసం వాళ్ళు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందని వాళ్ళు ఆశిస్తున్నారు. దీనికంటే ముందు వచ్చిన 'హరిహర వీరమల్లు' పట్ల కూడా అభిమానులు పెద్దగా కాన్ఫిడెన్స్‌గా లేదు. కానీ 'ఓజీ' సినిమా పట్ల వాళ్ళైతే ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. సో 'ఓజీ' సినిమా కోసమే వాళ్ళు వెయిట్ చేస్తారు. సో అందుకోసమే ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ పైన అంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేసింది. సో అలా ఈ సినిమా కోసం వాళ్ళని వెయిట్ చేసేలా అదంతా కూడా చేయడం మనం చూసాం. అండ్ ఈ సినిమాలో ఇప్పటివరకు రిలీజ్ అయిన కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ రావడం మనం చూసాం. అంటే సుజిత్ గారి టేకింగ్ అద్భుతంగా ఉందని చెప్పేసి సాంగ్స్, టీజర్స్ ఇవన్నీ ట్రైలర్స్ చూసి వాళ్ళు అందరూ కూడా అంచనా వేసేసారు. సినిమాటోగ్రఫీ అద్భుతంగా వచ్చింది వీటిలో. అండ్ ప్రత్యేకంగా చెప్పాలంటే తమన్ గారి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పాలి. సో అది మరో స్థాయికి తీసుకెళ్ళిపోయాడు. ఇక నందమూరి తమన్ గాదు, తమన్ కళ్యాణ్ అంటూ పేరు కూడా అభిమానులు పెట్టేయడం చూసాం. సో ఆ రకంగా తమన్ గారి బీజీఎంకి కూడా ఇప్పటివరకున్న ఈ రిలీజ్ అయిన కంటెంట్ పట్ల ఆ రకమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సో అవన్నీ కూడా ఒక పాజిటివ్ వైబ్‌నైతే క్రియేట్ చేయడం జరిగింది. సో మరి సినిమా మీద ఈ స్థాయిలో ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోవడంతో ఇప్పుడు ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సో ఆ టైం అయితే రానే వచ్చింది. అలా ఈ సినిమాకి సంబంధించిన ఏ న్యూస్ బయటకొచ్చినా అది విపరీతంగా వైరల్ అవ్వడం, చక్కర్లు కొట్టడం అని చెప్పేసి అది చూస్తూ వస్తున్నాం. అలా దుబాయ్ నుంచి ఉమైర్ సంధు రివ్యూ ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చూసారు. సో అది పాజిటివ్‌గా ఉంది. సో వాళ్ళు ఖుషి అయిపోతున్నారు. దాన్ని షేర్ చేస్తున్నారు. ఆల్రెడీ దుబాయ్‌లో ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చేసింది. అక్కడ సెన్సార్ వాళ్ళు చూసారు. సో అక్కడ కూడా దున్నేస్తుంది ఈ సినిమా అని చెప్పేసి అలా మాట్లాడేసుకుంటున్నారు. సో ఆ రివ్యూ ఇప్పుడు ఇక్కడ కూడా వైరల్ అయిపోతుంది. అలా ఉమైర్ సంధు అయితే ఒక పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. చివరి 20 నిమిషాలు పవన్ కళ్యాణ్ గారి విశ్వరూపం చూస్తారు. మొత్తం ఆయన ద్వారానే నడుస్తుంది సినిమా. ఆయన యాక్షను, ఆయన డైలాగ్స్ అవన్నీ మళ్ళీ ఆయనకిచ్చే ఎలివేషన్స్‌కి వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ కూడా అద్భుతంగా రక్తి కట్టిస్తాయి. ఇది పవన్ కళ్యాణ్ గారి అభిమానులకైతే ఫీస్ట్ అని చెప్పుకోవాలి అని చెప్పేసి ఆ రివ్యూ ఇవ్వడం జరిగింది. ఇది ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. అలా దుబాయ్ రివ్యూ అయితే అద్భుతంగా అయితే వచ్చేసింది. మరి చూద్దాం ఇక్కడ అంటే ఉమైర్ సంధు ఇచ్చిన ఈ రివ్యూ ఇక్కడ వర్కౌట్ అవుతుందా? అలానే ఉండబోతుందా సినిమా? అలా ఉంటే అయితే ఆబ్వియస్‌గా ఈ సినిమా వాళ్ళ అభిమానులకైతే ఫుల్ జోష్ అని చెప్పుకోవాలి. మరి చూద్దాం ఇచ్చిన రివ్యూ ఏదైతే ఉందో మరి ఆ సినిమా రివ్యూకి తగ్గట్టుగానే ఈ సినిమా ఉంటుందో లేదో అని చెప్పేసి ఇక్కడ ఇంకొన్ని గంటల్లో సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి సో ఇవాళ నైట్‌కైతే తెలిసిపోతుంది సినిమా ఏంటి పరిస్థితి అని చెప్పేసి. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేసి చూద్దాం. థాంక్ యూ సో మచ్.